తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ లో రహస్యంగా సమావేశం కావడం సంచలనం రేపుతోంది. తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేశారు. అప్పుడప్పుడు గాంధీ భవన్ వైపు రావాలని జానారెడ్డిని కోరారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి జానారెడ్డితో మాట్లాడడం చర్చగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం నేపథ్యంలోనే జానారెడ్డిని రంగంలోకి దించుతున్నారనే టాక్ వస్తోంది. పరిస్థితులు ఇప్పుడు చక్కదిద్దకపోతే పరిణామాలు మరింతగా మారిపోతాయనే ఆందోళనలో పీసీసీ పెద్దలున్నారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజెంట్ మాత్రం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రహస్యంగా ఒక ఫామ్ హౌస్ కూడా సమావేశం కావడం ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మరి ఆ ఎమ్మెల్యేలు ఎందుకు మీట్ కావాల్సి వచ్చింది, ఏ విషయంపై మాట్లాడడంపై కూడా ఇప్పటికే ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకెళ్లారు. మరి ఈ నేపథ్యంలో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా వాళ్ళపై కొంత సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి కూడా టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేశారు. మరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఆయనకు వివరించడం జరిగింది. మరి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ చేసి జానారెడ్డితో మాట్లాడారు. మరి చర్చ కూడా జరిగినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాష్ట్ర సమావేశం నేపథ్యంలోనే మరి జానారెడ్డి కూడా రంగంలోకి దించిన టాక్ వస్తుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితులు కాంగ్రెస్ లో ఏర్పడ్డప్పుడు మరి అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతగా మాజీ మంత్రిగా కూడా జానారెడ్డి పనిచేశారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఆ పరిస్థితులు తగ్గించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. మరి ఎంతకు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వంపై కూడా పలు విమర్శలు కూడా చేస్తుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ లో సహేద్యత ఉందా లేదా, అంటే ఇటు ఎమ్మెల్యేలకు మంత్రుల మధ్య సహేద్యత ఉందా లేదా అనేపై కూడా కొంతవరకు చర్యలు కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో చక్కయితే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే ఇటు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కూడా చాలా సీరియస్ గా ఉంది. మరి పార్టీ ఫిరాయించిన నేతల పట్ల మరి ప్రజెంట్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా కొంతవరకు బీఆర్ఎస్ కూడా దృష్టి సారించింది. మరి ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరి ఈ రకంగా ఫామ్ హౌస్ లో పెట్టుకోవడం మరి దీనిపై చర్చించాలని కూడా పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో మరి పరిస్థితి చేయి దాటే పరిస్థితి లేకుండా ముందుగానే పరిస్థితి తగ్గదిద్దే ప్రయత్నం కూడా చేయాలని కూడా టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా భావించారు. మరి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మరి గాంధీ భవన్ వైపు అప్పుడప్పుడు రావాలని కూడా కోరడం జరిగింది. మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తిని కూడా పరిలోకి తీసుకున్నారు జానారెడ్డి. మరి తను వస్తానని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్ కాంగ్రెస్ నేతల్లో మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం అవుతుంది. మరి ఈ రకంగా పరిస్థితులను బట్టి అంటే ఈ రకంగా మంత్రుల పట్ల కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గురుగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని విషయాలు మాత్రం అది 11 మంది కూడా కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మంత్రుల పట్ల. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఒక ఫామ్ హౌస్ లో కాంగ్రెస్ సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు కూడా భేటీ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇలాంటి వాటికి చెక్ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ తెలంగాణలో ఇంకా 4 years వరకు కూడా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ ఉంటుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు అంతర్గతంగా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల కూడా ఏఐసీసీ హైకమాండ్ కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఎవరు కూడా చేయదాటిపోకుండా మరోవైపు అసలు పరిస్థితి ఏంటి ఎందుకు వాళ్ళు ఫామ్ హౌస్ లో మీట్ కావాల్సి వచ్చింది, మరి వీటన్నిటిపై కూడా అంతర్గతం కూడా ఇప్పటికే గాంధీ భవన్ వర్గాల్లో కొంతవరకు చర్చకు కూడా దారితీస్తున్నాయి పరిణామాలు. మరి ఈ నేపథ్యంలో మరి 11 మంది ఏం డిసైడ్ అయ్యారు, మరి ఎందుకు మీటింగ్ ఏర్పరచుకోవాల్సి వచ్చినపై కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా వరకు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా దృష్టి సారించారు. మరి ఈ రకం పరిణామాలు జరిగితే మాత్రం అది భవిష్యత్తులో కాంగ్రెస్ కు పెను సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వీటన్నిటి కూడా చెక్ పెట్టేలో భాగంగానే మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డి కూడా ఫోన్ చేసి మరి యొక్క పరిస్థితులను కూడా చక్కదిద్దాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరి దీనిపై కూడా ఆయన పాజిటివ్ గా స్పందించారు. మరి ఏదేమైనప్పుడు కూడా మన ప్రజెంట్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాల పట్ల ఒకవైపు సీఎం
రేవంత్ రెడ్డి ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ పై దృష్టి పెట్టారు, ఆర్థిక ప్రగతిపై దృష్టి పెట్టిన సందర్భంలో మరి అంతర్గతంగా ఇటు ఎమ్మెల్యేలు ఈ రకంగా మీట్కోవడం, మరి ఆయన చర్చుంటే మాత్రం మాట్లాడాల్సి ఉంటది. మరి ఈ రకంగా ఒంటరిగా 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రకంగా ఫామ్ హౌస్ లో రహస్యంగా భేటీకోవడం కూడా కొంతవరకు నెగిటివ్ సంకేతాలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఎందుకు వాళ్ళు చర్చించడం జరిగింది, వీటన్నిపై కూడా మరి రిపోర్ట్ తీసుకున్నారు. మరి టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా ఈ నేపథ్యంలోనే మరి ఈ విషయాలు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశం నేపథ్యంలో జానారెడ్డి కూడా రంగంలో దిగారు. కాబట్టి మరి ఆయన చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే గతంలో కూడా ఆయనకు ఈ రకంగా పరిస్థితులు ఏర్పడినప్పుడు కాంగ్రెస్ లో మాత్రం ఇటు సీనియర్లు జూనియర్ల మధ్య ఈ రకమైనటువంటి కొంతవరకు గ్యాప్ ఏర్పడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలే కొంచెం వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని ముందడుగు వేసి పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కాబట్టి మరి ప్రజెంట్ ఈ రకంగా కాంగ్రెస్ జరుగుతున్న పరిణామాల పట్ల కొంతవరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలోనే జానారెడ్డి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ప్రస్తుత పరిస్థితి కూడా చక్కదిద్దేందుకు జానారెడ్డి రంగంలోకి దిగారనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అన్నింటిని కూడా జానారెడ్డి చక్కదిద్దే ప్రయత్నం చేస్తారా లేదా అన్నపై కూడా కొంతవరకు ఇటు గాంధీ భవన్ వర్గాల్లో మాత్రం కొంతవరకు చర్చకైతే దారితీస్తున్నాయి. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.